వీధి కుక్కలకు విషమిచ్చి చంపారంటూ యాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. 70కి పైగా వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారని స్టేట్ యానిమల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కంప్లైంట్ చేశారు. పీపుల్స్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకులు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సైతం ఫోన్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు గ్రామస్తుల వాదన మరోలా ఉంది. ఊరిలో కుక్కల బెడదతో చిన్నపిల్లలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని తెలియజేస్తున్నారు. అవి కోళ్లు, మేకలను సైతం వెంటాడుతున్నాయని ఆరోపిస్తున్నారు. యాచారం గ్రామానికి వ్యాపారంగా వస్తున్నారు. వారి మీద ఈ కుక్కలు, కోతులు చాలా షాపుల పొంటి ఉండి వాళ్ళ మీద వెగబడి దాడులు చేసి ప్రాణాపాయ స్థితిలో కూడా వారికి చాలా భయాందోళన ఉన్నారు. యాచారం మండల కేంద్రంలో ఇది వెంటనే అధికారులు స్పందించి ఆ కుక్కల, కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ జంతు సంరక్షణ ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క జంతు సంరక్షణ వాళ్ళు ఈ కుక్కల, కోతులను తీసుకుపోయి చాదుకోవాలి. ఈ పబ్లిక్లో ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వెంటనే తీసుకుపోయి అక్కడ చాదుకోవాలి. ముదావత్ ప్రీతి ఎనిమల్ క్రూయాలిటీ ప్రొటెక్షన్ సంబంధించిన ఆవిడ ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. యాచారం గ్రామ పంచాయత్ పరిధిలో 100 కుక్కల వరకు పాయిజన్ ఇచ్చేసి చంపేసిరని ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు మిస్చీఫ్ క్రూయాలిటీ ఆఫ్ ఎనిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. ఆ కుక్కలు ఎవరైతే ఎవరైతే కుక్కలు చంపేశారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇలా గ్రామ పంచాయతీ స్టాఫ్ సిబ్బంది, సెక్రటరీ, సర్పంచ్ అని చెప్పారు. అది మనం ఇంకా రూల్ అవుట్ కాలేదు.